నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఏడంటే 7 నెలల సమయం పట్టింది ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడానికి అని చెప్పి సాక్షి మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తోంది వైసీపీ. రాగానే ఈ వచ్చిన 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్లు నూతన సంవత్సర గిఫ్ట్గా చంద్రబాబు గారు అప్పు చేశారు. మరి ఇంత అప్పు చేసినా కూడా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అని చెప్పి వైసీపీ అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని, శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం అభివృద్ధి చేశారు? సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సూపర్ 6కి సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు. అలాగే తల్లికి వందనం కూడా తల్లులను మోసం చేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే 1.19 లక్షల కోట్ల అప్పు బాబు గారు చేశారా? మరి సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క పథకం ఇప్పటి వరకు అమలు కాలేదా? మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, అంకంరావు గారు, ముందుగా మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఏ ప్రభుత్వమైనా, కూటమనే కాదు, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే వాళ్ళకి ఆ లోటుపాట్లు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ లేదంటే హామీలు కానీ నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏపీలో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2.5 లక్షలకు పైన ఉద్యోగాల కల్పన జరిగిందని కావచ్చు, అమరావతి పోలవరం అభివృద్ధి కావచ్చు, అలాగే సూపర్ 6 గురించి కూడా మనం ఇప్పటికి 2-3 పథకాల వరకు అమలైన పరిస్థితి మనం చూసాం. కానీ వైసీపీ ఇప్పటి వరకు చేస్తున్న ప్రచారాలకి తోడు ఇప్పుడు కొత్తగా మరి 1.19 లక్షల కోట్లు అప్పు అంటుంది. ఇది నిజంగానే మరి ఈ పథకాలన్నీ అమలు చేయడం కోసం బాబు గారు అంత అప్పు తీసుకొచ్చారంటారా? మీరేం చెప్తారు? సాక్షి దినపత్రిక రాసిన, సాక్షి ప్రసార మాధ్యమాలు ప్రచురణ చేసిన సాక్షి దినపత్రికలో ఆ సాక్షి అనే పేరు, ఆ రోజు తారీఖు ఏదైతే ఉంటుందో అది తప్ప ఇంతవరకు ఏది నిజాలు లేవు. కాబట్టి దాని గురించి అసలు మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నా లేకపోయినా ప్రజలకు కూడా కొంత తెలియాలి కాబట్టి వాళ్ళు ఏమని రాశారు, 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పని వాళ్ళు రాశారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 206వ రోజు. ఇది గమనించాలి. ఇంకా 7 నెలలు కూడా పూర్తి కాలేదు. వీటిలో ఇప్పటి వరకు అప్పు తీసుకుంది 42,737 రూపాయలు, 237 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు అప్పు తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 20,581 కోట్ల రూపాయలు వివిధ రూపేణ ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో సామాజిక పెన్షన్లకు సంబంధించి వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఇక ప్రతి నెల వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అప్పులకి 2,400 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకి వడ్డీ ప్రతి నెల కట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అతను చేసిన పాపాలే ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ప్రజలకి శాపాలుగా మారినాయి. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 16,800 కోట్ల రూపాయలు అతను తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీ కట్టడం సరిపోతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తీసుకున్న అప్పు ఎంత, ఏ రూపేణ వెళ్తున్నాయని చెప్పి కనుక ఒకసారి మనం ఎన్ని కనుక గమనంలో తీసుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న విషయాలు చూసుకుంటా ఉంటే, వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు 1,600 కోట్ల రూపాయల పైచిలుకు రైతులకి, అంటే ధాన్యం కొని కావచ్చు, లేకపోతే కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా ఆపిన దాన్ని వీళ్ళు చెల్లించడం కూడా జరిగింది. అట్లాగే ఈరోజు గతుకుల రోడ్లన్నింటినీ బాగు చేయడం కోసం 3,000 పైచిలుకు పనులకు సంబంధించి రాష్ట్రంలో అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పని, గతుకుల రోడ్లన్నింటినీ కూడా ముందు గుంతలు పోడ్చమని చెప్పని డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు లేదంటే 2వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. పెన్షన్దారులకి 1వ తారీఖు లేదా 2వ తారీఖులో వాళ్ళ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగస్తులకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఇన్ని చేస్తూ ఒక ఏపీ నుంచి పోలవరం పనులు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. అలాగే రాజధాని ఈ నెల నుంచి, ఈ రోజు నుంచే రాజధాని పనులు కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇన్ని చేసుకుంటూ వస్తున్న వీళ్ళ మీద కావాలని, అంటే ఎటు వాళ్ళకి వేరే ఏం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు అబద్ధాలు చెప్పి ప్రజలను ఒక రకంగా నమ్మించారని దాంట్లో, విజయవంతం అయ్యారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలు కూడా దానికంటే కూడా ఏదో చేస్తాడన్న నమ్మకంతో అతను రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఉద్దేశంతో ఆ రోజు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహకం చూసిన తర్వాత నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా అతను ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యువనికలో ఇక అతను ఉంటాడని మాత్రం నేనైతే భావించట్లేదు. ఆ పార్టీ
అది ప్రజల యొక్క స్పష్టంగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అది. అతను మామూలుగా చిన్నప్పుడు నాకు తెలిసి రైతులు పడేదన్న బయటికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు దెయ్యం వచ్చిందని బూచాడు వచ్చాడని చెప్పని భయపెట్టేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రజలు ఆ విధంగా భయపడిపోతున్నారు అన్నమాట. అతని పేరు చెబితేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే 5 సంవత్సరాలు అతను చేసిన పరిపాలన, చేసిన అప్పులు, రాష్ట్ర ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అతను పెట్టిన తాకట్టు కావచ్చు, అతను ఏ విధంగా చేయాలనుకున్నాడో అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు ఈరోజు ఆధారాలతో సహా, శ్వేతపత్రంతో సహా ఈ ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోవాలి, ఎందుకంటే పదే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఉద్యోగ కల్పనకు వచ్చేతలకి 1,82,000 కోట్ల రూపాయలు వివిధ పరిశ్రమల ద్వారా ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉంది. వచ్చినాయి కొన్ని ఇందుట్లో. మరి దానికి సంబంధించి 2,11,000 మందికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనపడతా ఉంది. ఇది వీళ్ళేమి ఇట్లా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ 6 నెలల 7 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ కాలానికి వీళ్ళు ఎలా తీసుకెళ్తా ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏం తీసుకొచ్చారని, ఏం చేశారని చెప్పిన ఒకసారి కనుక ప్రజలు గమనించుకున్నారు. కాబట్టి ఉద్యోగస్తులు తిరగబడ్డారు. చిన్నపిల్లలకి అంటే కాలేజీకి వచ్చేతలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టాడు. ఆ రోజు ప్రత్యేక హోదా మన వల్లే సాధ్యం అవుతుంది, అది వస్తేనే మనకు సంజీవని అని చెప్పని. ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో చూసిన తర్వాత ఆ యువకులకే వాస్తవం అర్థమైపోయి తల్లిదండ్రులు కూడా మార్చుకోగలిగి వాళ్ళు ఈరోజు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి వాళ్ళు కూడా దోహదపడ్డారు. అంటే ఎక్కడైనా మీరు చూడండి, రైతులు, మహిళ, యువకులు తిరగబడించాట ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు ఇంతవరకు మనుగడ సాగించాల. ఈ ముగ్గురు ఎవరికైతే అనుబంధంగా ఉంటారో, ఎవరికైతే అండగా ఉంటారో ఆ ప్రభుత్వాలు ఎప్పటికీ మనుగడ సాగిస్తూనే ఉంటాయి. స్పష్టంగా ఇప్పుడు ఆ ముగ్గురికి అర్థమైపోయింది. ఆ ముగ్గురికి సంబంధించే మిగిలిన వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో తృప్తిగా ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు, స్వతంత్రం వచ్చిందని భావిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. వాళ్ళ విషయంలో రోజుకో కుంభకోణం బయటకు వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారని అయితే నేనైతే భావించట్లేదు. జరిగిన వాస్తవాలు ప్రజలకి తెలుసు, జరుగుతున్నాయి, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు పిచ్చివాడు అనుకుంటే మనం చాలా పొరపాటు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు, అడావుడి చేయలేదు, నాయకులు గొడవలు చేశారు తప్ప ప్రజలు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు ఏంటో స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ముందుకంటూ వెళ్తే, నేను అన్నట్లు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవనికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనుగడ సాగించిద్దని కానీ భవిష్యత్తు దానికి ఉండదని అయితే నేను భావించట్లేదు. కేఏ పాల్ కన్నా గెలుస్తాడేమో కానీ 1-2 సీట్లు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి నాకైతే కనిపించట్లా. సో ఎలాంటి చర్యలు ఉన్నాయి? మధు చెప్పిన దాన్ని 100% ఏకీభవిస్తున్నా. ఏకీభవించడమే కాదు, నా డిమాండ్ కూడా అది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సాక్షి దినపత్రిక మీద కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం మీద కావచ్చు, దానికి సంబంధించిన యాజమాన్యం మీద కావచ్చు, ఎవరైతే దానికి చీఫ్ ఎడిటర్ ఉన్నాడో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు న్యాయస్థానానికి ప్రభుత్వం వెళ్ళాలి, అలాగే ప్రసార శాఖ మంత్రి గారు కూడా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు 1 కాదు 2 కాదు ఇన్ని అబద్ధాలు ఎంత ఘోరాతిఘోరంగా చెప్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇందాక మధు చెప్పాడు విజయభాస్కర్ రెడ్డి గురించి. దానికి సంబంధించిన ఇంకోటి కూడా చెప్తాను. యాడ్స్ ఇవ్వడానికి ఏజెన్సీస్ ఉంటాయి, తెలుసు కదా. ఆ ఏజెన్సీస్ ప్రభుత్వం దగ్గర డిపాజిట్ కట్టాలా. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తామంత యాడ్స్ తీసుకురాకపోతే దానికి జమీదారు వాళ్ళే అవుతారనమాట. మేము ఇన్ని యాడ్స్ తీసుకొస్తామని చెప్పని దానికి ముందస్తుగా డిపాజిట్ కడతారు యాడ్స్ సంస్థలు ప్రభుత్వానికి. ఆ డబ్బులు కూడా వాడుకున్నాడు ఈ దుర్మార్గుడు. అది నాకు క్షుణ్ణంగా తెలుసు, ఎంతమంది కట్టారు ఏమిటి అనేది కూడా. ఆ డబ్బులు వాడుకున్నాడు. ఇంకోటి చెప్పనా, ఇతను ఇంతకుముందు సెన్సార్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తి. ఇతనికి అర్హత లేకపోయినా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. మొన్న లెక్కలన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇచ్చిన దాంట్లో 42% మొత్తానికి ప్రచారానికి సంబంధించి, ప్రభుత్వ ప్రచారానికి సంబంధించి 42% ఒక సాక్షి వాళ్ళకే అందజేశాడు అతను. మనం ఇక వాళ్ళు పెట్టిన తర్వాత మనం అదే మాట్లాడదాం. నువ్వు చెప్పిన దానికి నేను 100% ఏకీపిస్తున్నాను. నా డిమాండే కాకుండా ప్రజల డిమాండ్ కూడా అదే. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు పత్రికలో ప్రకటించిన దానికి దీని మీద నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే దానికి సంబంధించినంత వరకు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా దీని మీద ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుని, ఈ పత్రిక అనేది మామూలుగా మనకి ఒంటికి క్యాన్సర్ ఎంత ప్రమాదమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు వాళ్ళకి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు అంత ప్రమాదకరం. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మామూలుగా ప్రారంభంలో మన క్యాన్సర్ వచ్చిందనుకోండి, మొదటి దశలో దాని నివారణ ఉంటుంది.
అది దాటిన తర్వాత 3వ స్టేజీ 4వ స్టేజీకి వెళ్ళిన తర్వాత చేతులెత్తడం తప్ప డబ్బుండాలి ఖర్చు పెట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు. అట్లానే దీన్ని ఎట్లా వదిలేస్తే విషబీజాలు అనేది ప్రతి మనిషి యొక్క మష్కలంలోకి విషబీజాలు నింపేసి వాళ్ళని కూడా అలా తయారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మేలుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, మిగిలిన వాళ్ళు మాట్లాడినా, మేము అభివృద్ధి చేసుకుంటున్నాము, అభివృద్ధి వల్ల మాకు రేపొద్దున భవిష్యత్తు బాగుపడుతుంది. నిస్సందేహంగా అభివృద్ధి వల్ల ప్రజల భవిష్యత్తు బాగుపడిద్ది. అభివృద్ధి ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, పేద ప్రజలకు మేలు జరుగుద్ది. అంతవరకు వాస్తవమే. కానీ ఆ ఫలాలు మీరు ఇంతకుముందు చేసిన దాన్ని ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, దాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, ఆ దోచుకునే మనుషులకి మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అలాంటి వాళ్ళని లేకుండా చేస్తే తప్ప భవిష్యత్తు అనేది ఉండదు కదా. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చినటువంటి 2014 2019 వరకు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, మీరు చేసుకొచ్చిన అభివృద్ధి కావచ్చు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఎందుకు ఓడించారు? అతను ఎందుకు గెలిపించారు? ఇప్పుడు మళ్ళీ మీరు ఆయన చూడనట్టు కనుక వదిలేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి దుర్మార్గులందరినీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు కనపడతా ఉంటే ప్రతి వాళ్ళు అందుట్లో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు దోచుకున్న దోపిడీ, అలాగే స్థానిక నాయకులతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు కదా. వాళ్ళు గ్రామ స్థాయి వాలంటీర్ల నుంచి మొదలుపెట్టుకొని ప్రధాన కార్యదర్శి వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు చేయాల్సినటువంటి దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. వాళ్ళందరికీ శిక్షలు అయిపోయినందువల్ల మీరు తీసుకొచ్చే అభివృద్ధి ఎవరికి ఉపయోగం? దానివల్ల మేలు ఎవరికి జరుగుతుంది? ఎవరు తినడానికి ఉంటారు? మీరు తీసుకొచ్చే అభివృద్ధిని తినడానికి ఎవరు ఉంటారు? ఫలాలు ఎవరికి అందుతాయి? ఇలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించినందువల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి విధ్వంసాలన్నీ చేశారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని సంకనాగిచ్చారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కొన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఏం ఆలోచించట్లేదు. మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ కాలకేయులు, ఇందాక చెప్పాడు దండుపాళ్యం బ్యాచి, వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే సహించలేకపోతున్నారు ప్రజానీకం, ముఖ్యంగా ప్రజానీకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ స్వచ్ఛందంగా ఉండేవాళ్ళు, హార్డ్ కోర్ అనేవాళ్ళు 20 నుంచి 25% మంది. మిగిలిన వాళ్ళందరూ కూడా తటస్థులుగా ఉండేవాళ్ళు, అభిమానులుగా ఉంటారు. వాళ్ళు ఎటు మొగ్గితేనే అటు పాలకపక్షం అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మీకు మొగ్గారు. మొగ్గిన వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ యొక్క ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినప్పుడే మేలు జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ సాక్షులు ఇలా రాస్తూనే ఉన్నారు, అంతకుముందు రాశారు, ఆ రోజు చర్యలు తీసుకోలేదు. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు? బంగాళాఖాతంలో వేయాలన్నాడు, చెప్పులు తీసుకొని కొట్టాలన్నాడు, నడిబజార్లో కాల్చాలన్నాడు. అయినా మీరు ఉపేక్షించారు. ఈరోజు 5 సంవత్సరాలు అతను ఏం చేశాడు? అలా చేయమని మిమ్మల్ని ప్రజలు కోరుకోవట్లా. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. అదే చెవిటాడి ముందు శంఖ ముదినట్టుందా వాళ్ళు మాట్లాడేది? ఇది ప్రజల ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఇది గమనించుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఈ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఏ ఒక్కడిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. 164 స్థానాలు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇంకా కొంతమంది అధికారులు చేసుకునే దానికి వాళ్ళ అధికారులు సహకరించట్లేదని చెప్పి మీరు అనే మాటల్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మీ మాట విన్నాళ్ళని ఎట్లా వాళ్ళకి చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మీది. వినకపోతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు అడ్డుపడుతున్నారని చెప్పాను ఈరోజు అడుగుతున్నారు. ఈరోజు మీరు కంఠశోష ఎందుకు? మీరు ఎందుకు బాధపడాలా? ఇంత తప్పులున్నాయని ఎందుకు చెప్పాలా? ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు. రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ డబ్బుల్లో సగం వసూలు చేయండి చాలు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉండదు. అది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కూటమి వాళ్ళు మీరు చేసే మంచి పనుల గురించి ఎవరికి అనుమానం లేదు, అభివృద్ధి గురించి అనుమానం లేదు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కానీ కాపాడేది ఎవరు? రేపు పొద్దున జరిగే విధ్వంసానికి కారకులు ఎవరు? అంటే కక్షపూరిత రాజకీయం చెయ్యం కానీ వదిలిపెట్టమని బాబు గారు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళు తప్పులు చేశారు. 52 రోజులు కారాగారంలో ఉంది. మీరు పాదయాత్ర మొదలుపెట్టిన కానీ ఆటంకాలు ఎదుర్కొంది లోకేష్ బాబు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన హోటల్లో బంధించింది, బయటికి రానికుండా చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ పార్టీలో ఉండే వాళ్ళల్లో మీ శాసనసభ్యులు 164 మందిలో 130 మంది మీద అభియోగాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ మీద ఉన్న కేసులు కారకులు ఎవరు? దీన్ని బయటికి తీయాలి కదా. దోపిడీ ఎంత జరిగింది? ఎవరిది? ప్రజల డబ్బు కదా. మరి దాన్ని రికవరీ చేయాల్సింది ఎవరు? మీరే కదా. ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. చర్యలు తీసుకోండి, అది మేము అడుగుతుంది. వాళ్ళలాగా రఘురామకృష్ణరాజు గారు లాగా లోన తీసుకెళ్ళి కొట్టమని అడగట్లా.
లేకపోతే మిగిలిన వాళ్ళగా మీరు చేయమని అడగట్లేదు. కానీ వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వద్దని చెప్పని అంటున్నారు. న్యాయస్థానాలే ఎందుకు తప్పు పడుతున్నాయి? అధికారులు న్యాయ వ్యవస్థ తప్పు చేయబట్టే కదా న్యాయస్థానాలు అడుగుతున్నాయి. ముందు ఇది ప్రక్షాళన చేయండి. ఇది ప్రక్షాళన చేయకుండా మీరు ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఉపయోగం లేదు. లిక్కర్ కుంభకోణం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు గారు దీని మీద. సో అప్పట్లోనే వాసుదేవరెడ్డి పేరు వినిపించింది, ఆయన పైన ఎంక్వైరీ అన్నారు. ఆయన ఇంతవరకు పట్టుకు రాలేకపోయారు. సో ఎక్కడ లోపం జరుగుతుంది? అదేనమ్మా, అధికారులు విశ్వాసం పోతుంది కదా. అదే నేను అంటుంది. మీరు ఇంత కష్టపడుతున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు, 1వ తారీఖు 2వ తారీఖులో పింఛన్లు అందజేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు ఇస్తూ ఉన్నారు, ఇంత ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు గుంతలు లేని రోడ్డు. ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న విషయం చెప్తా. మా గ్రామం తీసుకుందాం. గుంటూరుకి 15 కిలోమీటర్లు మా గ్రామం. కనీసం 20 ఆటోలు ఉన్నాయి. 20 ఆటోలు ఉన్నాయి. ఈ 20 ఆటోల డ్రైవర్లను అడగండి, 5 సంవత్సరాల్లో వాళ్ళ ఎన్నిసార్లు ఆసుపత్రులు పాలయ్యారో చెప్తారు. ఇందువల్ల గుంతకల్ రోడ్లు ఉండడం వల్ల, ఆ నడిపే ఇబ్బందుల వల్ల. ఈరోజు రోడ్లు సాఫీగా ఉన్నాయి అనుకోండి, బండికి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. దాన్ని ప్రయాణికులను చేర్చే వీళ్ళు శోధకులు ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యాలు బాగుంటూ ఉంటాయి. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఈరోజు ఇంత మార్పు కనపడతా ఉంది కదా, ఎందుకు ప్రజలు ఇంకా అశాంతిగా ఉన్నారని చెప్పని ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఈ రెవెన్యూ వ్యవస్థలో చాలా ఇప్పుడు కూడా వచ్చే ఫిర్యాదులకి పరిష్కారాలు చూపించట్లేదు, చాలా నత్తనడగ నడుస్తుందని చెప్పని. అంటే ఎంతగా కూరుకుపోయిందో ఈ కుప్పంలో అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఎన్నెన్ని చూడగలడు, ఎన్నెన్ని చేయగలడు? ఆయన ఒకటి ఇది తీర్మానం చేసి ఇది ప్రజలకు మేలు జరుగుతుంది, దీన్ని అమలు చేయాలని చెప్పేది అధికారులకి. అధికారులు దాన్ని చూడాలి, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. రెవెన్యూ సదస్సుల మీద కూడా నిన్న స్పందించారు. ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తారు, ఇది అదే నేను చెప్పినట్టు, దాన్ని పర్యవేక్షించాల్సింది ప్రజాప్రతినిధులు, అమలు చేయాల్సింది అధికారులు. నత్తనడక నడుస్తూ ఉంటే వాళ్ళని అదిలించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది ఉంది. ఎంతమంది ఆ బాధ్యత తీసుకుంటున్నారు? ఈరోజు ఎక్కడ జరుగుతుంది ఈ లోపం?